జీరో బ్యాలెన్స్ ఖాతాలు ఉన్న వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. జీరో బ్యాలెన్స్ ఉన్న కస్టమర్లకు అనేక ఉచిత సేవలను అందించాలని తాజాగా ఆర్బీఐ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకులను ఆదేశించింది. బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతాలకు అందుబాటులో ఉన్న ఉచిత సేవల పరిధిని విస్తరించాలని ఆర్బీఐ నిర్ణయించింది. ఈ నిర్ణయం ముఖ్యంగా విద్యార్థులు, పేదలకు ప్రయోజనం చేకూరుస్తుంది. జీరో ఖాతా డిపాజిట్లను తాత్కాలిక ఏర్పాటుగా పరిగణించవద్దని, బీఎస్బీడీ కోసం ఖాతాదారుడు దరఖాస్తును 7 రోజుల్లోపు ప్రాసెస్ చేయాలని ఆర్బీఐ బ్యాంకులను కోరింది. ఈ నియమాలు ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. కొత్త నిబంధనల ప్రకారం జీరో బ్యాలెన్స్ ఖాతాలన్నీ కూడా బీఎస్బీడీ ఖాతాలు, నగదు డిపాజిట్లు, ఆన్లైన్ ఉపసంహరణలు లేదా చెక్ చెల్లింపులను అందిస్తాయి. ఇంకా నెలవారీ డిపాజిట్ల సంఖ్యపై ఎటువంటి పరిమితులు ఉండవు. జీరో బ్యాలెన్స్ ఖాతాలను తెరిచే వారికి ఎటువంటి బ్యాంకింగ్ సవాళ్లు రాకుండా ఇవి సహకరిస్తాయి. ఇప్పుడు వినియోగదారులకు వార్షిక రుసుము లేకుండా ఏటీఎం లేదా ఏటీఎం కమ్ డెబిట్ కార్డ్ కూడా లభిస్తుందని ఆర్బీఐ పేర్కొంది. వారికి సంవత్సరానికి కనీసం 25 పేజీలతో కూడిన చెక్ బుక్, ఉచిత ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్, ఉచిత పాస్బుక్ లేదా నెలవారీ స్టేట్మెంట్ కూడా లభిస్తాయని వెల్లడించింది. ఇంకా నెలకు 4 సార్ల వరకు ఉపసంహరణలు ఉచితంగా ఉంటాయని, కార్డ్ స్వైప్, ఎన్ఈఎఫ్టీ, ఆర్టీజీఎస్, యూపీఐ, ఐఎంపీఎస్ వంటి డిజిటల్ చెల్లింపులు విడిగా అందుబాటులో ఉంటాయని తెలిపింది. కస్టమర్ల ఆదాయం ప్రొఫైల్ ఆధారంగా బీఎస్బీడీ ఖాతాలను తెరవడానికి కొన్ని షరతులు జోడించాలని బ్యాంకులు సూచించాయి. కానీ ఆర్బీఐ ఈ ప్రతిపాదనను అంగీకరించడానికి నిరాకరించింది. ఈ ఖాతాలు అందరి కోసం రూపొందించినవని, వీలైనంత ఎక్కువ మందిని బ్యాంకింగ్ కు అనుసంధానించడానికి ఇవి దోహదపడతాయని ఆర్బీఐ స్పష్టం చేసింది. అందుకని బీఎస్బీడీ ఖాతాదారులపై బ్యాంకులు ఏ విధంగానూ వివక్ష చూపలేవని స్పష్టం చేసింది. ఈ కస్టమర్లకు ఇప్పుడు ఇతర ఖాతాదారుల మాదిరిగానే ప్రయోజనాలు అందించారు. ఇదే సమయంలో బీఎస్బీడీ ఖాతాల్లో కేవైసీ, మైనర్ ఖాతాలకు సంబంధించిన మునుపటి నియమాలు అమల్లో ఉంటాయని వెల్లడించింది.